మనోజ్ అంతా కూడా ఈ పాప చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ విషయంలో అంతా కూడా మిస్టరీగానే ఉన్న పక్కన ఉంది. అలాగే మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానేశ్వరి ఏమైందని కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అలాగే నిన్న అసలే అమావాస్య, మరో పక్కన చిన్నారి ఏమైంది, ఓ పక్కన చిన్నారిని ఎవరైనా అపహరించారో, మరో పక్కన అడవి జంతువులు ఎత్తుకుపోయాను అనేక అనుమానాలు అయితే అందరిలో తలెత్తుతున్నాయి. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి అక్కడ ఏదైతే పాప చివరిసారిగా పామాయిల తోటలో కనిపించిన ప్రాంతంలో అలాగే కంచెకు 2 బొమ్మలు కనిపించడం, అలాగే ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ బొమ్మలు ఎవరు కట్టారనేది మొత్తం అందరూ కూడా మొదటగా భావించారు. ఒక్కసారిగా ఆ 2 బొమ్మలు కూడా స్థానికంగా కూడా కలకలం రేపింది. ఎందుకు బొమ్మలు ఈ విధంగా కట్టారు? పక్కన పాపకి నిజంగా క్షుద్ర పూజలు, రాత్రి నిన్న అమావాస్య పోయింది, రాత్రి ఎవరైనా క్షుద్ర పూజలు చేశారా, ఎందుకు ఇక్కడ ఎలా కట్టి ఉన్నాయనేది కూడా ప్రధానంగా అందరిలో తలెత్తినటువంటి ప్రశ్న. కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ బొమ్మకి కూడా చిన్నపాటి రక్తపు మరక, అంటే చిన్నపు మాంసం ముక్క కూడా పెట్టారనేది కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 బొమ్మలు కూడా ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, కనీసం ఆ స్థానిక పోలీసులు ఎవరైనా చూసారా లేదా అనే ఉద్దేశంతోనే స్థానిక అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా స్థానికులు అయితే పోలీసులను అయితే సంప్రదించారు. కానీ ఒక్కసారిగా పోలీసులు అయితే ఊహించిన షాక్ అయితే చెప్పారు. అంటే ఆ బొమ్మలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేమే అక్కడ కట్టాము, ఎవరు కూడా అక్కడ డిస్టర్బ్ చేయవద్దని కూడా చెప్పుకొచ్చారు. బొమ్మలు ఏ కోణంలో కట్టే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టామన్నారంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అనుమానిస్తున్న పరిస్థితి. ఇటీవల కూడా పాపను ఎవరో కిడ్నాప్ చేశారు, అపహరించారు, ఆ కోణంలో పోల్ డేటా, ఆ ఫోన్స్ డేటా, ఏదో కాల్ డేటా ఆధారంగా మొత్తం అంతా కూడా సేకరిస్తున్నాను పక్కన చెప్పుకొచ్చారు. కానీ ఒక్కసారిగా నేను ఎస్పీ రావడం, ఈ పాపని ఎవరైనా అడవి జంతువులు ఏమైనా అటాక్ చేసి ఉంటాయి అనే కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నామని కూడా ఎస్పీ నేను చెప్పడం నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు, అంటే అత్యధిక అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి నైట్ విజన్లో కూడా క్లియర్గా కనిపించేటువంటి కెమెరాలు పెట్టారు. ఇక్కడ మొత్తం థర్మల్ డ్రోన్తో కూడా జల్లెడ పెట్టారు. ఎక్కడ కూడా అడవి జంతువు జాడ ఎక్కడ కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏదైనా పాపను ఎత్తుకెళ్ళినటువంటి ఏదైనా జంతువులు వచ్చి మరొకసారి బొమ్మ దగ్గరకు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ విధంగా కట్టే అనేది కూడా చెప్పుకొస్తున్నటువంటి వెర్షన్. ఆ విధంగా పోలీసులు చెప్పుకొస్తున్నారట. మరి ప్రధానంగా చూసుకుంటే బొమ్మలు ఒకవేళ కట్టి ఉంటే మాత్రం కనీసం ఆ యొక్క ప్రాంతంలో, సమీప ప్రాంతంలో ఏదో ఒక సీసీ కెమెరా అయితే ఏర్పాటు చేయాలి. ఆ పాప బొమ్మ దగ్గరికి ఏదైనా రావడం, ఏదైనా జంతువు వచ్చిందని కూడా గమనించేందుకు కనీసం ఎదురుగుంటా బొమ్మల ఎదురుగా ఏ చెట్టుకో పుట్టకో కనీసం అక్కడ ఒక కెమెరా ఏర్పాటు చేసి దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. అటువంటిది కూడా ఎక్కడ కూడా కనపడలేకపోతుంటే 2 బొమ్మలు మరి ఫినిషింగ్ మధ్య ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది కూడా నేపథ్యంలోనే మొదటగా బయట వ్యక్తులు ఎవరో క్షుద్ర పూజలు చేసిన వారి పని అనుకుని అందరూ కూడా భావించారు. కానీ ఒక్కసారిగా బొమ్మలు ప్రత్యక్షమై మనం ప్రస్తుతం అదే ప్రాంతంలో సమీపంలోనే ఉన్నాం. పాప ఇల్లు మనం ఉన్నటువంటి ప్రాంతం పాప జ్ఞానేశ్వరి మనకు ప్రస్తుతం ప్రదేశం ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కొండ కనపడుతుంది, పాపాల తోట కనపడుతుంది, మధ్యలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గీడిమావడి తోట కనపడుతుంది. ఆ మధ్య ఎక్కడైతే అద్దె ఏదైతే ఉందో ఆ అడ్డు వద్ద అక్కడ ఫెన్సింగ్ ఉంది. అక్కడ సిమెంట్ ఏదైతే ఇక్కడ సిమెంట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇండిపెండెన్స్ అక్కడ శివరాకారంలో కూడా ఆ అడ్డు కానీ నిలువుగానే కూడా కట్టేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి బొమ్మలు అక్కడైతే కంచి కట్టే బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బొమ్మలు ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది కోణంలో కూడా పక్కన అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మనం చూసిన అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఒక పక్కన పామాయిల తోటలో పామాయిల ఆకులు చెట్లు కనబడుతున్నాయి. ఇక్కడ పైన చూస్తే అక్కడ జీడి మామిడి తోటలు కనబడుతున్నాయి. అక్కడ ఏదైతే అక్కడ మధ్యలోని ఈ యొక్క కనిపిస్తున్నటువంటి పామాయిల తోటకి అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టుకి ఆ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం ఆ యొక్క బొమ్మలు ప్రత్యక్షమయ్యి 2 ఆ సరిహద్దు ఏదైతే ఉందో పామాయిల తోటకి జీడి మామిడి తోటకి కొండకి మధ్య సరిహద్దు పైనే ఈ యొక్క బొమ్మలు అయితే కట్టారు. మరో పక్కన కొండ ప్రాంతాన్ని చూస్తున్నాం. అంటే ఏదైనా కొండ పైనుంచి అడవి జంతువు వచ్చి ఈ పాపని అక్కడ ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకెళ్ళిందా అనేది కూడా అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మరో పక్కన ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అక్కడ నుంచి కాలి మార్గం ఉంది. ఆ కాలినడక మార్గం, ఆ మార్గం ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయారా అనేది చూస్తున్నారు. ఎక్కడైతే పాప చివరిసారిగా చూసినటువంటి ప్రాంతం దగ్గర ఈ బొమ్మలు కట్టడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ బొమ్మలు మరి పోలీసులు పాప ఇప్పటికే 11 రోజులు అవుతుంది. 11 రోజుల్లో 5వ రోజు 6వ రోజు కట్టుకుంటే సరిపోను. కానీ రాత్రి అసలు ఆ నిండు అమావాస్య నాడు ఎందుకు పోలీసులు ఈ విధంగా అక్కడ కొట్టారు అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే రాత్రి ఎవరైనా కట్టారా, లేదంటే ఈ విధంగా మరి ఎందుకు కొట్టారు అనేది ప్రశ్నార్థంగా అందరూ కూడా మీడియా మొత్తం అంతా కూడా ఆ పక్కన
ఒక పక్కన ఈ విధంగా మొత్తం ఈ విధంగా అంటే ఒక పక్కన మీడియా కూడా ఫోకస్ రకరకాలుగా అన్వేషిస్తున్నా, ఎన్ని డ్రోన్లను ప్రయోగిస్తున్నా, ఎంతలా టెక్నాలజీతో సెల్ ఫోన్ ట్రేసింగ్లు చేస్తున్నా కనిపించని అమ్మాయి ఆచూకీ ఈ బొమ్మల ద్వారా నిజంగానే కనుక్కుంటున్నారు అనే రకం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సో వాళ్ళ ఉద్దేశం కేవలం అక్కడికి ఏమైనా జంతువులు ఉన్నాయా లేవా అనే రకంగా తెలుసుకోవడం మాత్రమే. నిజంగానే జంతువులు ఉండి ఉంటే దాదాపుగా ఈ ప్రాంతం ఏదైతే ఫెన్సింగ్ చుట్టూ ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మధ్యలో మొత్తం కూడా పోలీసులు వెతికారు. మీరు కూడా రంగంలోకి రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఫెన్సింగ్ చుట్టూ అంటే ఫెన్సింగ్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఫెన్సింగ్ లోపల ఎలా ఉందని మొత్తం చూపించారు. అంతలా వెతికినా కూడా దొరకనటువంటి క్రూరముఖం లేదంటే అమ్మాయిని హతమార్చగలిగేటువంటి సామర్థ్యం అనే జంతువు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఎలా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయబోతున్నారు? అదే ప్రశ్నార్థంగా మారింది. ఇప్పుడంతా కూడా ఆ బొమ్మలో రెండు కట్టేస్తే ఏదైతే పాపని నిన్న మొన్నటి వరకు కూడా తెలియని డ్రోన్ కెమెరాలో చిక్కని, అలాగే థర్మల్ డ్రోన్లో దాని టెంపరేచర్ ద్వారా జంతువు యొక్క కదలికలు తెలియని ఒక జంతువు మరి ఏ విధంగా వస్తుంది. అక్కడ చెరువులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ ఎటువంటి అడుగులు లేవని కూడా అటవీశాఖ అధికారులే క్లియర్గా చెప్పారు. ఆ చెప్పిన నేపథ్యంలో మరి ఆ పోలీసులు మరి ఆ నిజంగా పాప కోసం మరొకసారి ఈ బొమ్మలను చూసి ఆ పాపలను ఎత్తుకెళ్ళినటువంటి అడవ జంతువు వస్తుందని కట్టామని అనడమే ఇక్కడ కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది అందరికి కూడా. అంటే మరి కేవలం మీడియాను తప్పుదోవ పట్టించేందుకు కట్టారా అనేది కూడా తెలియదు. అంటే మీడియా ఇప్పటికే రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారని కూడా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే అటువంటిది తప్పుడు ప్రచారాలు చేసేవారి మీద చేసినా పర్వాలేదు, మరి ఈ విధంగా కట్టి బొమ్మలు కడితే మరి నిజంగా అక్కడ బొమ్మలో క్షుద్ర పూజలు చేసేవారి పనే ఇటువంటి బొమ్మల్లో ముగ్గులు వేయడం, ముగ్గుల్లో బొమ్మలు పెట్టడం, అక్కడ సూదులు గుచ్చడం, ఇటువంటి పనులు చేస్తుంటారు. కానీ మరి ఆ అధికారులే మరి ఇటువంటి చర్యలు అక్కడ బొమ్మలు కట్టడం, అసలే రాత్రి అమావాస్య, పాప పోయిన బెంగలో కుటుంబ సభ్యులు ఉన్నారు. పాప ఏమైందని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాప ఏమైంది, ఎక్కడికి ఉంది అని కూడా, పాప క్షేమంగా తిరిగి రావాలని పక్కన చిన్నారులు కూడా ఈరోజు సిహెచ్ అగ్రహారంలో పూజలు చేశారు. కానీ పోలీసులు మరి పక్కన మూఢనమ్మకాల దిశగా బొమ్మలు కట్టి మరి అక్కడ ఉండడం ఒక మూఢనమ్మకాలని ఈ విధంగా అందరూ కూడా అనుమానించే విధంగా కూడా కనపడుతుంది అటువంటి బొమ్మలు కట్టే చర్య. అంటే ఒక పక్కన రాత్రి అంటే మొన్న కడితే సరిపోను, కానీ నిన్న అమావాస్య రాత్రే పోయింది అమావాస్య. అటువంటి అమావాస్య సమయంలో ఇక్కడ అనేక పూజలు, క్షుద్ర పూజలు చేస్తుంటారు, రకరకాలుగా పాపలను ఎత్తుకెళ్తారు, నరబలులు ఇస్తుంటారు. అలాగే ఈ రకరకాలుగా చెప్పుకొస్తున్న అనుమానాలు అనేక ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగానే అమావాస్య మరణాడే ఇటువంటి బొమ్మలు అక్కడ స్థానికులు చూడడం అక్కడంతా కూడా కలకలం రేపుతుంది. ఆ కలకలం రేపినటువంటి బొమ్మలు మరి ఆ బొమ్మలు చూస్తుంటే మీరన్నట్టుగా నిజంగా నిన్న మొన్నటి వరకు కనిపించినటువంటి అడవి జంతువు, గత కొన్నాళ్ళ నుంచి ఈ యొక్క ప్రాంతంలో తిరిగిన అడవి జంతువు ఎలా వస్తుంది, ఎలా వచ్చి ఇప్పుడు ఆ బొమ్మల దగ్గరికి వస్తుంది? నిజంగానే పాపని చూస్తుంటే, పాపని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే నిజంగా మళ్ళీ ఇంకొక పాప ఉందని వస్తుందా? ఇది కూడా ప్రశ్నార్థంగా మారింది. ఇంకో పాపలో అంతమాల ఒకసారి రుచి మరిగింది కాబట్టి చిన్నారి కోసం మరొక చిన్నారి ఏమైనా దొరుకుతుందని మరి ఇంకో జంతువు వస్తుందా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకు కట్టారు అనేది కూడా పోలీసులే మరి ఒక క్లారిటీ వివరణ ఇవ్వాలి. అటువైపు ఎవరో కూడా వెళ్ళొద్దని ముందుగా కొంతమందికి చెప్పారట, కొంతమందికి చెప్పలేదు. కానీ దీనిపై వివరణ ట్రాప్ కెమెరా కనబడుతున్నాయా, ట్రాప్ కెమెరాస్ ఉన్నాయా కట్టేమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్కడ ఎటువంటి ట్రాప్ కెమెరా అయితే లేదు. ట్రాప్ కెమెరా కానీ, సీసీ కెమెరా కానీ, ఎటువంటి కెమెరా